విపత్తుకు విలవిల్లాడిన కేరళలోని వయనాడ్ ప్రాంతం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. 10 రోజుల క్రితం అర్ధరాత్రి వేళ కురిసిన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి అనేక గ్రామాలు కనుమరుగయ్యాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 400 మందికి పైగా చనిపోగా ఇంకా 150 మందికి పైగా ఆచూకీ తెలియటం లేదు. ఆపదలో ఉన్న వయనాడ్ని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వయనాడ్ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. తాను అక్కడికి వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు వెళ్ళలేకపోయారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగుపడటంతో మోదీ వయనాడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఈ పర్యటనలో భాగంగా దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించడంతో పాటు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులను పరామర్శించనున్నారు. వయనాడ్లో చోటు చేసుకున్న ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎంపీలు విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. తాజాగా మోదీ అక్కడ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వయనాడ్ ఘటనలో మృతుల సంఖ్య 417కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గల్లంతైన వారి కోసం సహాయ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో సుమారు 10,000 మంది తలదాచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఇటీవల వయనాడ్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. లోక్సభలో 0 అవర్లో వయనాడ్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ వయనాడ్ ప్రజలకు నష్టపరిహారం ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సంఘటనా ప్రాంతంలో చాలా హృదయ విదారక దృశ్యాలను తాను కల్లారా చూశానని, కొన్ని కుటుంబాల్లో అందరూ చనిపోగా కొన్ని కుటుంబాల్లో ఒక్కరో ఇద్దరో మాత్రమే ప్రాణాలతో బయటపడి అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని తాము కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించామంటూ ఇటీవల లోక్సభలో అమిత్ షా ప్రకటన చేశారు. కేరళ ప్రభుత్వం తమ హెచ్చరికలను పట్టించుకోకపోవటం వల్లే భారీ నష్టం సంభవించిందని తెలిపారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయ్ విజయన్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమకెలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు.